కూల్చివేతల్లో గాయపడ్డ హోంగార్డ్ తలలో రక్తం గడ్డగట్టింది. పుర్రె క్రాక్ వచ్చి మాట పడిపోయింది. సర్జరీపై వైద్యులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి. హోంగార్డుకు అండగా ఉంటాం. ఎస్పీ హోంగార్డులు అంటే అంత చులకన హరీష్ రావు ఇక్కడ దూరిండి మధ్యలిగా మళ్ళొచ్చి. ఇక్కడ మనం ఇష్యూ మీద మాట్లాడదాము. ఎంత దారుణం అంటే ఇది ఎక్కడ సంగారెడ్డి జిల్లా అదేంది మండలం, అది ఏదో మండలము మల్కాపురం అన్న ఒక విలేజ్. ఆ విలేజ్లో ఉన్న చెరువులో ఒక ఆయన వంతనేసి లోపల అది కన్స్ట్రక్షన్ చేసిండు. అంటే చెరువులో ఇల్లు కట్టి బయట నుంచి ఒక వంతెన ఏర్పాటు చేసుకున్నాడు లోపలికి పోవడానికి. దాన్ని పోయి బాంబులు పెట్టి కూలగొట్టిరు. వీళ్ళు మరి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారో ఏం చేసిరో తెలియదు, కానీ అందులో ఒక రాయి వచ్చి హోంగార్డ్ తలకు తగిలింది. మరి ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు ఆ కూల్చేటప్పుడు? ఇప్పుడు ఆ హోంగార్డ్ జీవితం ఏంది? ఇప్పుడు ఆయన జీవితమే ఆగమైపోయింది. పుర్రె క్రాక్ వచ్చిందట, మాట పడిపోయింది. మరి ఎట్లా? తలలో రక్తం గడ్డగట్టింది. అంటే చావు బతుకుల మధ్య ఆయన బతుకుతూ ఉన్నాడు. ఎవరు ఆయన? హోంగార్డ్. మరి ఒక ఎస్పీకి తగలలేదే, ఉన్నతాధికారులకు తగలలేదే, మీరేడున్నారు? మీకెందుకు ఆ రాళ్ళు తగలలే? హోంగార్డ్ జీవితం ఏంది? వాళ్ళ ఈ తెలంగాణలో హోంగార్డ్ జీవితం ఏంది? వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఇచ్చిన హామీలు ఆనాడు కాంగ్రెస్, ఆనాడు బీఆర్ఎస్, ఈనాడు కాంగ్రెస్. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇప్పటికి కూడా వాళ్ళ జీతము మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా. హోంగార్డ్ జీతం మొన్న నెల 25వ తారీఖు పడ్డది. మరి ఎట్లా బతకాలి వాళ్ళ జీతాలు ఎంత దారుణమైన జీవితాలు వాళ్ళవి. వాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తారు కదా. మొత్తం పోలీస్ స్టేషన్ల నిర్వహణ, భద్రత అంతా దాదాపు ఈ హోంగార్డులు, కానిస్టేబుల్ వీళ్ళే చేసేదంతా. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో ఇటీవల రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న క్రమంలో గాయపడిన హోంగార్డ్ గోపాల్ పరిస్థితి దీనంగా ఉందని హోంగార్డుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును తెలంగాణ హోంగార్డుల సంఘం అధ్యక్షుడు కొత్వాల్ దయానంద్, ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, హరిబాబు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం హోంగార్డుకు ప్రాణాపాయం తప్పినప్పటికీ తలకు బలమైన గాయమైందని, పుర్రె క్రాక్ రావడంతో పాటు రక్తం గడ్డకట్టడంతో మాట పడిపోయిందని వైద్యులు తెలిపినట్టుగా పేర్కొన్నారు. కుడి కాలు, కుడి చేయికి పక్షవాతం వచ్చినట్టుగా సరైన కదలిక లేదని చెప్పారని వారు వెల్లడించారు. పుర్రె క్రాక్ వచ్చినందున సర్జరీ చేయడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయని వైద్యులు ఆలోచన చేస్తున్నారని, 1-2 రోజుల్లో నిర్ణయించి చెబుతామన్నారని హోంగార్డుల సంఘం ప్రతినిధులు ఆంధ్రజ్యోతికి తెలిపారు. 10 ఏళ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్న గోపాల్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతూ దీనస్థితిలో ఉన్న హోంగార్డును ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్రంలో పనిచేస్తున్న 16,000 మంది హోంగార్డులకు ఆరోగ్య భద్రత కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని వారు వేడుకున్నారు. మరోవైపు కూల్చివేతల సమయంలో గాయపడ్డ హోంగార్డ్ గోపాల్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అతన్ని మెరుగైన ఆరోగ్య చికిత్స కోసం ఏజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సంక్షేమానికి జిల్లా ఎస్పీ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు దుర్గారెడ్డి తెలిపారు. హోంగార్డులంటే అంత చులకన, ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా పరామర్శించరా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పరామర్శల గురించి చెప్పేది, అసలు వీళ్ళని మధ్యలో వీళ్ళ గురించి మాట్లాడడమే ఈ మొత్తం వార్తని అంత నాశనం పట్టిస్తున్నది. ఆసుపత్రిలో హోంగార్డ్ గోపాల్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ గాయపడ్డారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా నయమయ్యే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, ఆయనకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోపాల్ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి. ఇది మీ తప్పిదం వల్ల, ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదం ఇది. కూల్చాలని అది కూలగొడితిరి. ఆ హోంగార్డ్ గోపాల్ పరిస్థితి ఆగం చేస్తుంది. చూద్దాం, మనం కూడా ఆ ఏజీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. సో కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళతో మాట్లాడించాలి. సో ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయండి. ఎందుకు హోంగార్డుల జీతాలు 25వ తారీఖు పడుతున్నాయి? మిగతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు వేస్తున్నామని చెప్తూ ఎందుకు హోంగార్డుల జీతమే మీకు భారంగా మారిందా? వాళ్ళ జీతం ఎందుకు 25వ తారీఖు పడుతున్నది?